సో బేసిక్గా మిల్లెట్స్ అనేవి ఎలా కుక్ చేసుకుంటే మనకి అందులో ఉన్న పోషకాలు మన బాడీకి వస్తాయి? అదే చెప్పాను కదండి, మిల్లెట్స్ని ఎప్పుడు కూడా బాగా క్లీనింగ్ ప్రాసెస్ ఒక్కటి ఇబ్బంది అవ్వడం వల్ల మిల్లెట్స్ని చాలా రోజులు దూరంగా ఉంచాను అనమాట. అంటే ఇప్పుడు రైస్ ఉందనుకోండి, పైన తొక్కు తీయడం చాలా ఈజీ. అంటే మిషనరీ వచ్చింది. మిల్లెట్స్ అంటే చాలా చిన్నవి ఉంటాయి, మీరు చూసారో లేదా. దీనికి మిషనరీ లేక హ్యాండ్తో చేయాల్సి వచ్చి చాలా మధ్యలో ఏం చేస్తారంటే దీన్ని ఈ క్రాప్స్ని అసలు వదిలిపెట్టేశారు చాలా. ఇప్పుడు మళ్ళీ దీని యొక్క ఇంపార్టెంట్ కనుక్కుని, అంటే చాలా ఫేస్ చేస్తున్నాం కదా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఈ మెయిన్ మన పూర్వం అందరూ తినే గ్రెయిన్స్ అనమాట, వాటిని మళ్ళీ కనుక్కొని ఇప్పుడు మిషనరీ చాలా ప్రాపర్గా వచ్చినాయి. అది కూడా ఈ 2-3 years బ్యాక్ వరకు మాత్రం చేత్తోనే చేయించేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దాన్ని చేశారు. సో మ్యామ్ బేసిక్గా అసలు ఈ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ సేల్ చేయడం కానీ, లేదంటే ఈ ఆర్గానిక్ మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఫుడ్ని ఇలా పెట్టడం కానీ, దీనికి ఇన్స్పిరేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ చాలా డయాబెటిక్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేసి కిడ్నీ ఫెయిల్ అయ్యి అవన్నీ చిన్నతనంలో చాలా రోజులు చూసాం. అంటే మేము అనుకున్నాం మేము ట్రీట్మెంట్లో ఏమన్నా ఇది చేసామేమో అనుకున్నాం, కానీ కాదు, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కని నేను కొన్ని ఆయుర్వేదం క్లాసెస్లో విన్నాను, చూశాను. నేను కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది చెయ్యాలి అన్న ఫీలింగ్ నాకు అప్పటి నుంచి చేశాను అన్నమాట.